యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతులు నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరంతము. జీవింతులు నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరంతము. హల్లెలూయా. సర్వోన్నతులైన జీవమగల మన కన్నతండ్రి అయిన జీవమగల దేవాది దేవునికి యేసుక్రీస్తునందు సదాకాలము కనద మహిమ ప్రభావము దేవుని ప్రియ బిడలైన మనమందరి ద్వారా శాశ్వతముగా కలుగునుగాక. జీవమగల దేవుని యందు అది మిక్కిలిగా దేవుడు ప్రేమించి మేము కూడా అత్యంతమైన క్రీస్తు ప్రేమలో ప్రేమిస్తున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అత్యంత శ్రేష్టమైనటువంటి మరొక మంచి దినము, ఆశీర్వాద దినము, ఆనంద దినము దేవాదేవుడు మనకు ఆశీర్వదించి దయచేసినందుకు దేవునికి స్తోత్రము 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 స్తోత్రము. గడిచిన కాలమంతా క్షేమముగా ఆశీర్వాదకరముగా ఆనందకరముగా నడిపించినటువంటి జీవముగల దేవునికే ఆత్మస్వరూపుడు, సత్యస్వరూపుడు, మహిమస్వరూపుడు, తేజోమయుడు, సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి మన కన్న తండ్రికే మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, ఈ దినము నేను పాడిన పాట యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యము. ఎంత గొప్ప భాగ్యము మన కన్న తండ్రి అన్న జీవమగల దేవాది దేవుడు యేసుక్రీస్తునందు మనకు కలిగజేశారు. ప్రియులరా, సర్వోన్నతుడైన జీవమగల దేవుని ఏకైక కుమారుడు, మన జ్యేష్ఠ సహోదరుడిని మన కొరకు పంపించి తన ద్వారా పరిశుద్ధ నిత్య సీయోను సౌభాగ్యం, నిత్య సీయోను ఆశీర్వాదం ఈ శ్రేష్టమైనటువంటి లోకములలో మన మీద, మన తరతరాల మీద నింపి తన పరిశుద్ధమైనటువంటి కోరిక ప్రకారం ఈ భూమిలో అత్యంత ఆనందకరమైనటువంటి శ్రేష్ఠ జీవితము పరిశుద్ధమైన కన్నతండ్రి మనకి యేసుక్రీస్తును తీస్తున్నారు కదా. దీనికంటే మించిన భాగ్యం ఎక్కడ దొరుకుతుంది? నాట్యమాడను నా అంతరంగము. ఎస్, ఈ రక్షణ మహిమను గురించి తలంచుకుండగా నాట్యమాడకుండా ఉండగలమా? పాటలు పాడకుండా ఉండగలమా? స్తుతులు స్తోత్రాలు చెల్లించకుండా ఉండగలమా? హల్లెలూయా. అటువంటి గొప్ప పరిశుద్ధమైనటువంటి సౌభాగ్యము మనకు దేవాదులు కలిగజేశారు. ఈ లోకములలో ఈ రక్షణ లేని అనేక లక్షలాది మంది ఉండగా వారి మధ్యములో నుంచి పరిశుద్ధ పరలోకపు రక్షణ, ఈ భూమిలో నుంచి నిత్య నరకము తప్పించి నిత్య సీయోను మనకిచ్చిన రక్షణ, పాపాలన్నీ తొలగించి పవిత్రమైన పరిశుద్ధత మనకిచ్చిన రక్షణ, దారిద్ర్యము తొలగించి పరిశుద్ధ పరలోకపు సంపూర్ణ సంపదల మనకిచ్చిన రక్షణ, ఆందోళన తొలగించి అనుక్షణము ఆనందము, ఉన్నతమైన ఆనందం మన మీద నింపిన ఈ రక్షణ, క్రీస్తు యేసునందు రక్షణ, భయము తొలగించి అత్యంత ధైర్యం ఇచ్చిన రక్షణ, ప్రతి దారిలో, ప్రతి అడుగులో, అడుగుపెట్టిన ప్రతి స్థలములలో పరిశుద్ధ నిత్య సీయోను పరలోకపు దీవెన మన మీద కృమరించిన జీవము గల కన్నతండ్రి మహిమగల రక్షణ యేసు క్రీస్తునందు మనకు కలిగ చేసినందుకు దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం! ఈ గొప్ప భాగ్యము, ఈ గొప్ప ఆధిక్యత తలంచుకుండగా హల్లెలూయా. ప్రియమైన వారలారా, నాతో పాటు మీరు కూడా మీరున్న స్థలములలో హల్లెలూయా నాట్యమాడి పరిశుద్ధ జీవముగల దేవుని సన్నిధిలో అంతరంగములలో ఆత్మతో నాట్యమాడి దేవుని స్తుతించండి, స్తుతించండి. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తునందు మన కన్న తండ్రికి మహిమ మహిమ మహిమ. పరిశుద్ధుడైన కన్న తండ్రి ద్వారా మనకిచ్చిన శాశ్వత ఆనందమును బట్టి మహిమ.
మన కన్న తండ్రి జీవమగల దేవాది దేవుని ముఖము చూసి హల్లెలూయా ఆ ముఖము చూసి కన్న తండ్రితో మాట్లాడి అది ప్రార్థన రూపముగా అటువంటి శ్రేష్ఠ ప్రార్థన జీవితం మనకిచ్చినందుకు దేవుడికి స్తోత్రం. మనకిచ్చిన ప్రతి దినమును బట్టి, ప్రతి నిమిషమును బట్టి, మనకిచ్చిన ప్రతి సౌభాగ్యమును బట్టి, ఈ శ్రేష్ఠ లోకములలో ఈ భూమిలో మనకిచ్చిన సమస్త దీవెనను బట్టి, కుటుంబమును బట్టి, పిల్లలను బట్టి, తల్లిదండ్రులను బట్టి, బంధువులు మిత్రులను బట్టి, సంఘమును బట్టి, ఆత్మీయ సహోదరి సహోదరులను బట్టి, ఇచ్చిన ప్రతి రిలేషన్షిప్ను బట్టి, ఈ శ్రేష్ఠ భూమిని బట్టి, ఆకాశమును బట్టి, భూమిలో ఉన్న సమస్త సృష్టిని బట్టి, శ్రేష్టమైన ఆహారమును బట్టి, మంచి నీళ్ళను బట్టి, మంచి వస్త్రాలను బట్టి, శ్రేష్ఠ పరిశుద్ధ ఇంటిని బట్టి, అత్యంత శ్రేష్ఠ వాహనాలను బట్టి, హల్లెలూయా శ్రేష్టమైన అత్యంత ధనమును బట్టి, సర్వైశ్వర్యమును బట్టి ఎడదలకు లాక్కుండా దేవునికి కృతజ్ఞత స్తుతులు 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 చెల్లించు గొప్ప సంతోషంతో ముందుకు వెళ్దాం. ఈ గొప్ప సంతోషకరమైనటువంటి ఈ జీవితము మనకిచ్చినది దేవుని ప్రియ కుమారుడు యేసు క్రీస్తువే పరిశుద్ధ పరలోంచి దిగి వచ్చి మనకిచ్చారు గనక క్రీస్తులో జీవముల యేసయ్యలో రక్షకుడైన సర్వ ప్రపంచ రక్షకుడు సర్వమానవ పాప విమోచకుడైన యేసయ్యలో సదాకాలం ఉండి నిత్యానందం పొందుకొని ముందుకు వెళ్ళాలని ప్రియమైనటువంటి మీ అందరితో నేను క్రీస్తు యేసులో మనవి చేసుకున్నారు. ఈ స్వరం ఎవరు విన్నా ఇది మీ దగ్గరికి ఇదిగో ఈ చక్కని స్వరము ద్వారా ఈ వచనము ద్వారా సాక్షాత్ రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు మహిమగల రాజే మీ దగ్గరికి మీ ఇంటికి వచ్చారు. స్వీకరించండి యేసుని, పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువుని స్వీకరించి హల్లెలూయా అత్యంత శ్రేష్టమైనటువంటి జీవితములలో సంతోషకరమైనటువంటి జీవితములలో హల్లెలూయా క్రీస్తుతో పాటు ముందుకు కొనసాగిద్దాం. దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెల్లప్పుడూ సహాయం చేసి నడిపించును కాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా అత్యంత శ్రేష్టమైనటువంటి మంచి దినమును బట్టి స్తోత్రం. ఈ శుభోదయమే మీ మహిమగల సన్నిధిలో నుండి స్తుతించే భాగ్యము తండ్రి మీరు మా పట్ల చేస్తున్నటువంటి ప్రతి కార్యమును బట్టి అందరంగములో నాట్యమాడి నిన్ను స్తుతించే కృప భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. శాశ్వతముగా ఈ ఆనందములలో ఈ సౌభాగ్యములలో ఈ శ్రేష్ఠ దీవెనలో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించి మీ ప్రియబిడలైన మా ద్వారా ఈ స్వరము ఈ సందేశము ఎవరెవరు వినినా వారందరి ద్వారా వారి తరతరాల ద్వారా మాకిచ్చిన తరతరాల ద్వారా మాకు మీరు అప్పగించిన సమస్తము ద్వారా పరిశుద్ధ పరలోకమందున్న మా కన్న తండ్రి మీ చిత్తములలో ఈ శ్రేష్టమైన లోకములలో మీరే కనద మహిమ ప్రభావాలు మీ ప్రియబిడలైన మా ద్వారా యేసుక్రీస్తునందు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిని వినేందో దీవించి 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 ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అది త్వరగా ఈ సందేశం అనేకులకు పంపించండి ప్రియులారా. ఈ సందేశం ద్వారా అనేకులు దీవించబడాలి. వాళ్ళు దీవించబడుట కొరకు మీరు కూడా మీ అందు చక్కని ఆత్మలో సహకరించి సందేశం త్వరగా అనేకులకు పంపించి వారిని కూడా దీవెన మార్గంలో నడిపించాలని క్రీస్తు యేసులో మనవి చేసుకున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్ ఆమేన్.